హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ మెగా చీఫ్ కోసం పెట్టిన 4 టాస్క్ల 3 టాస్క్లు అయితే రోహిణి ఎరగదీసింది. ఎస్పెషల్లీ లాస్ట్ 2 టాస్క్లు అయితే ఓ రేంజ్ లో ఆడింది. నువ్వేం ఆడతావు అని పైనుంచి కింద వరకు చూసి హేళన చేసిన అతనితోనే గేమ్ ఆడి శబాష్ అనిపించుకుంది అందరితో. నిజంగా శాండ్ బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే చాలా బాగా ఆడింది. మనకి ఎపిసోడ్ లో 10 మినిట్సే చూపించాడు కానీ లైవ్ లో మాత్రం 2.5 అవర్స్ పైన నించున్నారు. పృథ్వీ కూడా చాలా బాగా ఆడాడు. కానీ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ లో ఎవరు కూడా మీ పోట్లో అయితే శాండ్ ని పోయలేదు. మనోడు పోట్లో అయితే అందరూ స్టార్టింగ్ నుంచి శాండ్ పోసారు. ఆ వెయిట్ అంతా ఎక్కువయ్యేటప్పటికి లాస్ట్ లో అయితే బ్యాలెన్స్ ఆపుకోలేకపోయాడు. రోహిణి మెగా చీఫ్ కి డిజర్వ్ కాదా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే టాప్ ఫైవ్ ఉండడానికి కూడా డిజర్వ్ అన్డిజర్వ్ అనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సంచాలక్ గా యష్మి ఫెయిర్ గా చేసిందా అన్ఫెయిర్ గా చేసిందా అంటారా? ఇక రోహిణి అలాగే విష్ణుప్రియ ఆర్గ్యుమెంట్ లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టి చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారు రోహిణి అయితే బాగా పొగుడతారు. మెగా చీఫ్ టాస్క్ లు ఎరగదీసినందుకు, అలాగే విషెస్ కూడా చెప్తారు మెగా చీఫ్ అయినందుకు. ఇక కోటింగ్ విషయానికి వస్తే నాగార్జున గారు పృథ్వీ అలాగే గౌతమ్ ఇద్దరి మీద కూడా ఫుల్ ఫైర్ అవుతారు. మెగా చీఫ్ టాస్క్ లు ఇద్దరు కూడా బాగా అగ్రెసివ్ అయినందుకు. ఇక యష్మిన్ అయితే సంచాలక్ గా ఫెయిర్ గా చేసేవా లేదా అన్ఫెయిర్ గా చేసేవా అని అడిగే ఛాన్స్ ఉండొచ్చు. అలాగే రోహిణి విష్ణుప్రియ ఇద్దరు కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకున్నారు కాబట్టి దాని గురించి కూడా అడిగే ఛాన్స్ ఉండొచ్చు. ఇక ఓటింగ్ లైన్స్ అనేవి నైట్ తో క్లోజ్ అయ్యాయి. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే సమయానికి 12 నామ్స్ లోకి వచ్చిన 5 కంటెస్టెంట్స్ కి డిఫరెంట్ అన్అఫిషియల్ ఓటింగ్ పోల్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే ఎవరు ఏ ప్లేసెస్ లో అలాగే ఎంత పర్సెంట్ ఓటింగ్ తో ఉన్నారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ వెబ్సైట్ పోలో నబీల్ అందరికంటే టాప్ లో ఫస్ట్ ప్లేస్ లో 30% తో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో నిఖిల్ 28% తో ఉన్నాడు. ఇక ప్రేరణ థర్డ్ ప్లేస్ లో 14% తో ఉంటే ఫోర్త్ ప్లేస్ లో యష్మి 13% తో ఉంది. ఇక లాస్ట్ ప్లేస్ లో పృథ్వీ 12% తో ఉన్నాడు. ఓవరాల్ గా ఏ వెబ్సైట్ పోల్ చూసినా కూడా అందరికంటే ఫస్ట్ ప్లేస్ లో నిఖిలే టాప్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో నబీల్, థర్డ్ ప్లేస్ లో ప్రేరణ అయితే ఉండడం జరిగింది. ఈ రోజు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ అలాగే యష్మి వీళ్ళలో ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ, ప్రేరణ, యష్మి వీళ్ళలో అయితే ఇద్దరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ రోజు హౌస్ లో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది మనకి మధ్యాహ్నం కల్లా క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ రోజు హౌస్ లో సండే షూట్ కంప్లీట్ అవ్వగానే బిగ్ బాస్ హౌస్ నుండి 12వ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది నాకు పక్క అప్డేట్ రాగానే అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ సీజన్ అంటే గేమ్ అనేది ఇంకా 3 వీక్స్ మాత్రమే ఉంది. మీరైతే ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.